నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో పురాతన తాంతానియా సిద్ధేశ్వరి కాళీబారి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని పిలుపు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. పెట్రోల్ డీజిల్ అంశంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు టోకెన్స్ ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా. ఇక వివరాలు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వేదికగా సూచించారు. సెలవుల సమయంలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులు సెలవుల్లో స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలను తెలుసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. मैं मां भारती की सभी वीर संतानों को नमन करता हूं, जिन्होंने लोगों में देशभक्ति की भावना जागृत की थी. यह समय स्कूली बच्चों की छुट्टियों का भी होता है. मेरा आग्रह है कि वे अपनी छुट्टियों का भरपूर आनंद लें और कुछ नया सीखने का प्रयास करें. गर्मियों के इस मौसम में आप सभी अपने स्वास्थ्य का भी पूरा ध्यान रखें. अगले महीने आपसे फिर मुलाकात होगी कुछ नए विषयों के साथ, देशवासियों की कुछ नई उपलब्धि. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తర కోల్కతాలో రోడ్ షో నిర్వహించారు. రహదారికి ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు ఆత్మీయ అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు కదిలారు. ప్రజలు ఆయనపై పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. కోల్కతాలో రోడ్ షో నిర్వహించడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాంతానియా సిద్ధేశ్వరి కాళీబారి ఆలయాన్ని సందర్శించారు. పురాతన కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని వేద పండితులు వేదాశీర్వచనం మండపంలో పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆసియా ఖండానికి ఒక కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్లో విశాఖ నగరం శాశ్వతంగా చోటు సంపాదించనుంది. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజ్తో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరత అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
జనగణన 2020లో అందరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జనగణన కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజా కార్యక్రమం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో సమాంతర అభివృద్ధి సాధించాలంటే ఈ జనగణన ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా స్వచ్ఛందంగా ఇది ఎవరిదో ప్రభుత్వ కార్యక్రమమో లేక అధికారుల కార్యక్రమమో కాదు, ఇది మన కార్యక్రమము. మనందరికి సంబంధించినటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి, అందరూ కూడా పాల్గొనాలి. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే దేశంలో ఒక సమానమైనటువంటి అభివృద్ధి, ఒక సమాంతరమైనటువంటి అభివృద్ధి మన అధికారుల ముందు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క జనాభా సేకరణ ఎంతో ఉపయోగపడతా ఉంది. ఇది ఈసారి అద్భుతంగా న్యూ టెక్నాలజీతో అదేవిధంగా ఒక హిస్టారికల్ రూపకల్పన చేసే విధంగా ఈ యొక్క ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను నిత్య కళ్యాణ మండపంలో అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఉంచి వధువరులుగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు టోకెన్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టరేట్లో 8121676653 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. వరి కోతలకు, ధాన్యం రవాణాకు, వైద్య రంగానికి సంబంధించిన ఆసుపత్రులు, ఆక్వా రంగానికి డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భయంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల అనేక చోట్ల బంకుల్లో కొరత ఏర్పడిందని తెలిపారు. స్టేట్ వైడ్ కూడా అక్కడ ప్లాన్స్ ఈరోజు సండే హాలిడే కాబట్టి వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడం వల్ల కొన్ని పెట్రోల్ పంప్స్ డ్రై అయిపోయాయి. బట్ రేపు మార్నింగ్ 6 o'clock కల్లా అన్నీ కూడా రీఓపెన్ అయిపోయి సప్లై అనేది రీస్టార్ట్ అవుతుంది. 4 వీలర్స్ ఉన్నారు, కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఈ టైంలో రేషనింగ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, వాళ్ళు వచ్చి మాకు 100 లీటర్లు కావాలి, మా జనరేటర్ నడిపించాలి అంటే అది కరెక్ట్ కాదు. మా ప్రయారిటీ సెక్టర్ అంతా కూడా అగ్రికల్చర్, ఆక్వా రంగం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని నెక్స్ట్ హాస్పిటల్స్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళకి ముందు సప్లై చేయాలి. పానిక్ బయింగ్ వల్ల వచ్చిన సమస్య వల్ల కొంతమందికి రేషనింగ్ చేయాల్సి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఇంధన సరఫరా పూర్తిగా సాధారణ స్థితిలోనే కొనసాగుతోందని, భయాందోళనతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడమే రద్దీకి కారణమని తెలిపారు. రైతులకు, వరికోత యంత్రాలకు, వ్యవసాయ అవసరాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. Along with the OMCs and the district officials virtually review చేస్తారు ఇది diesel situation ki. At present we are having 110 outlets. Stock position మొత్తం OMCs add చేసి presently we are having 778.7 motor spirit, that is petrol, kiloliter, and high spirit diesel, that is the normal used diesel, 497.6 kiloliter. Stocks వస్తున్నాయి from the two OMCs. Now average sales to stay, we have asked the OMCs to increase the supply by 10 to 20%. So I want to request to the public to remain calm and avoid panic buying. At present we are in close coordination with all the oil marketing companies against the black marketing and the diversion of fuel. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బచ్చుపేటలో 6,30,00,000 రూపాయలతో నిర్మించనున్న 33/11 kV సెమీ ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ పనులకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టి ట్రాన్స్మిషన్స్ దగ్గర నుంచి చివరికి కస్టమర్ వరకు వెళ్ళేదంతా కూడా లైన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం, దానివల్ల ఎక్కడా కూడా విద్యుత్ లాసెస్ రాకుండా చేసుకోవడం, కొత్తగా ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం మిగులు కరెంటుకు వచ్చాం. 5 సంవత్సరాల కరెంటు బిల్లు కూడా పెంచొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు తగ్గిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. సోలార్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు కొన్ని పీపీఏ అగ్రిమెంట్స్ కూడా చేస్తున్నాం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ నిజంగా నాకు తెలిసి ఇప్పటి వరకు కరెంటు పెంచుకుంటూ వెళ్ళడమే కానీ మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కరెంటు రేటు తగ్గించినటువంటి ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట వద్ద ఎన్టీఆర్ బీచ్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పర్యాటక మత్స్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యాటకంగా కాకినాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు ఇప్పటి వరకు చేపట్టిన పనులు వివరాలు, వాటి పురోగతి, భవిష్యత్తులో చేపట్టదలిచిన నూతన ప్రాజెక్టుల పనుల వివరాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ బీచ్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన మచిలీపట్నం రేవు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతోంది. 17వ శతాబ్దంలోనే ప్రపంచ దేశాలకు భారతీయ వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసిన ఈ ప్రాచీన నౌకాశ్రయం నేడు అత్యాధునిక డీప్ సీ పోర్టుగా రూపాంతరం చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో శరవేగంగా సాగుతున్న బందర్ పోర్టు పనులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మచిలీపట్నం కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఒక ప్రాచీన అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. 17వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచే విస్తరించింది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల వలన ప్రాధాన్యతను కోల్పోయిన ఈ పోర్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ జీవం పోస్తున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏకంగా 4,700 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. పోర్టు నిర్మాణంలో భాగంగా భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఎటువంటి సముద్ర విపత్తులు సంభవించినా తట్టుకునేలా సముద్రం లోపల 33 మీటర్ల లోతు వరకు 2.4 కిలోమీటర్ల పొడవుతో నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ గోడలను నిర్మించారు. మొత్తం 3,000 ఎకరాల విస్తీర్ణంలో మొదటి విడతగా 1,700 ఎకరాల్లో 4 అత్యాధునిక బెర్తులు, గిడ్డంగుల నిర్మాణ పనులు 61% పూర్తయ్యాయి. ఈ పోర్టును దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆటిజం సమస్యను ముందుగా గుర్తిస్తే చిన్నారుల్లో బుద్ధిమాంద్యత నివారించవచ్చని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి సాధికారత పునరావాస సంయుక్త ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరులో ఆటిజంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటిజంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. చిన్నారుల్లో వయసుకు తగ్గ పెరుగుదల లేకుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మాదక ద్రవ్య రహిత జమ్మూ కాశ్మీర్ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్య రహిత వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు రాంబన్ యువత మోటార్ సైకిల్ ర్యాలీ మార్చ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వ్యసనాన్ని నిర్మూలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో జరుగుతున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా రాంబన్ యువత తిరంగా ర్యాలీలో పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తూ నిబద్ధతను చాటి చెప్పారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు వారిని క్రీడలు, ఇతర కార్యకలాపాల్లో నిమగ్నం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురంలో 5,95,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన వంతెన నిర్మాణానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో 6 నెలల్లోనే పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు వంతెనను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించి మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని మరింత నాణ్యతతో అత్యాధునిక సాంకేతికతను జోడించి అందించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. త్వరలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ కిచెన్లపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారమే ప్రాధాన్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది. గతంలో కడపలో ప్రారంభించిన తొలి స్మార్ట్ కిచెన్ అద్భుత ఫలితాలు ఇస్తుండటంతో రానున్న విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలి దశలో 11 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్మార్ట్ కిచెన్ను సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. సగటున 30 పాఠశాలలకు ఒక కిచెన్ చొప్పున ఏర్పాటు చేసి 1500 నుంచి 5000 మంది విద్యార్థులకు వేడివేడిగా భోజనాన్ని సరఫరా చేస్తారు. ఈ కేంద్రాల్లో స్టీమ్ లైన్ కుకింగ్, ఆర్ఓ ప్లాంట్, రూఫ్ టాప్ సోలార్, నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల వంటి అత్యాధునిక వసతులు కల్పిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3770 పాఠశాలల్లో ఉన్న 2,12,000 మంది విద్యార్థులకు ఈ స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మన జిల్లా నుండి 6 స్మార్ట్ కిచెన్స్ మేము రికమెండ్ చేయడం జరిగింది. జిల్లాలో మరి 1600 స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి. ఈ 6 స్మార్ట్ కిచెన్స్ సరిపోతాయి మాకు. ఈ 22 మండలాలు ఉన్నాయి. అందులో 3 మండలాలు మరి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళిపోయినా మిగిలిన 19 మండలాలు కూడా మరి సప్లై చేయడానికి చాలా బాగుంటుంది. కాబట్టి స్మార్ట్ కిచెన్స్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది తొందరలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాం. కేవలం నాణ్యత మాత్రమే కాదు, రుచి, పోషకాల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మెనూలో భాగంగా అన్నం, పప్పుచారుతో పాటు వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, కిచిడి, తీపి పొంగల్ వంటి రకాలను అందిస్తున్నారు. అలాగే విద్యార్థుల శారీరక ఎదుగుదల కోసం వారానికి 5 రోజులు ఉడికించిన గుడ్లు, 3 రోజులు చిక్కీలను పంపిణీ చేస్తున్నారు. మనకు మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మరి 6 సెంట్రలైజ్డ్ కిచెన్ సెట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మరి దాంట్లోనే ఒకటి ఐపోలవరం హై స్కూల్ నుంచి ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి ఇది విజయవంతమైతే తప్పనిసరిగా ప్రతి పిల్లవాడికి కూడా క్వాలిటీ హైజీనిక్ అనే ఫుడ్ అనేటువంటిది అందివ్వడం జరుగుతుంది. విద్యార్థుల ఆరోగ్య భద్రత, సంక్షేమమే లక్ష్యంగా స్మార్ట్ కిచెన్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి రుచికరమైన వేడి భోజనం అందించవచ్చు. సాంకేతికతను జోడించి విద్యార్థులకు చదువుతో పాటు సరైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందించనుంది. అమరావతిలోని వలస కార్మికులకు 5 కిలోల FTL సిలిండర్లను అందించేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ఆధార్ కార్డు ఆధారంగా 5 కేజీల మినీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. వలస కార్మికులకు 40 సిలిండర్లను అందజేసినట్లు BPCL అధికారులు తెలిపారు. We are doing camp at various places to show that we are having 5 kg stock for our migrant labor who have come from
all the way from UP, Bihar, Bengal, and working here in Andhra and not getting any domestic connection because of this address proof. They can contact our distributor and they can get 5 kg cylinder without giving with giving only anyone, either voter card, ration card, or Aadhaar ID. With that, we will be giving them 5 kg connection and they can use it very easily. In this difficult time, they can be assured of. జనగణన ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఈరోజు 5K రన్ నిర్వహించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సెన్సెస్ 5K రన్ను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా జనగణనలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న స్వీయ గణనంలో ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి 5K రన్ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని జనగణనపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. జనగణనను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనగణన ఆవశ్యకతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా శ్రీకూర్మం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. డచ్ బంగ్లా నుంచి పర్యటన సాగే మార్గాలను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ నేతృత్వంలో అధికారులు సమీక్షించారు. శ్రీకూర్మం ఆలయ ప్రవేశద్వారం, ప్రాంగణం, గర్భాలయ పరిసరాలను అధికారులు తనిఖీ చేశారు. అలాగే అరసవల్లి ఆలయం వరకు ఉన్న మార్గాలను తనిఖీ చేశారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ మృతి చెందారు. ఆయన 1942లో పంజాబ్లో జన్మించారు. వార్తాపత్రికలకు ఫోటోగ్రాఫర్గా సేవలందించారు. రఘురాయ్ కృషికి గుర్తింపుగా పద్మశ్రీ అవార్డుతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. బంగ్లాదేశ్ శరణార్థుల సంక్షోభం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయాల్లో తన ఫోటోగ్రఫీ ద్వారా పాత్రికేయ రంగానికి ఆయన సేవలందించారు. 22,000 రూపాయల ప్రారంభ డిపాజిట్తో నెలకు 30 లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారంలో ఉన్న వీడియోను భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఖండించింది. ఈ వీడియో నకిలీదని, AI ద్వారా రూపొందించబడిందని భారత ప్రభుత్వం గాని, ఆర్థిక మంత్రి గాని అటువంటి పెట్టుబడి వేదికను, పథకాన్ని ఆమోదించలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ప్రకటనలు అధికారికంగా ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. Before the Treasury notices that we've exceeded the limit, if the website link under this video is still active and you can see the registration form at the bottom of the page, it means you still have a few minutes to join and start earning 100,000 rupees per day. Don't waste a single second. The fact that you're watching this video right now is the greatest stroke of luck in your life. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరూపిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు, ఆసుపత్రుల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు AI తన ముద్ర వేస్తోంది. స్మార్ట్ రోబోలు సంక్లిష్టమైన పనులను సైతం అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో AI వినియోగం శరవేగంగా పెరుగుతోంది. శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం కోసం, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్మార్ట్ రోబోలు వినియోగించబడుతున్నాయి. అంతేకాకుండా హోటల్స్, వ్యవసాయం, రైల్వే వంటి రంగాలలో కూడా AI ఆధారిత స్మార్ట్ రోబోలను ఉపయోగిస్తున్నారు.
కేరళ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఆకుపచ్చని కొబ్బరి చెట్లు. అయితే వీటన్నిటికంటే పర్యాటకులను ఆకర్షించేది అక్కడి సంధ్య భోజనం. ఓనం పండుగ వచ్చినా లేదా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కేరళ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ సంధ్య విందు భోజనాన్ని వడ్డిస్తారు. అరటి ఆకుపై 20 నుండి 25 రకాల శాకాహార వంటకాలు ఉంటాయి. కేరళ ప్రత్యేక ఎర్రబియ్యం అన్నంతో పాటు సాంబార్, రసం, ఆవియల్ వంటి కూరలు వడ్డిస్తారు. భోజనం చివరిలో ఇచ్చే పాయసం అత్యంత ప్రత్యేకం. పెసరపప్పు, బెల్లం లేదా బియ్యం పాలతో చేసిన 4 రకాల పాయసాలు ఈ విందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మనం ధరించే దుస్తుల వెనుక కళాకారుల శ్రమ, నైపుణ్యం దాగి ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాల్లో మహిళల మొదటి ప్రాధాన్యత అయిన కాంచీపురం కంచిపట్టు చీరల వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం సుమారు 400 ఏళ్ల క్రితం విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన నేతగాళ్లు ఈ అద్భుతమైన కళను కంచికి తీసుకెళ్లారని విశ్వసిస్తారు. స్వచ్ఛమైన పట్టు, బంగారు జరీతో ఈ చీరలను తయారు చేస్తారు. కంచిలోని ఆలయాల గోపురాలు, శిల్పకళ నైపుణ్యం నుంచి ప్రేరణ పొంది ఈ చీరల డిజైన్లను రూపొందించారు. అందుకే కంచి చీరల అంచులలో దేవాలయాల ఆకృతులు, నెమళ్ళు, ఇతర సాంప్రదాయ గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక నాణ్యమైన కంచిపట్టు చీరను నేయడానికి కనీసం వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. నేటి కాలంలో కూడా కంచిలో 100% చేనేత పద్ధతిలోనే చీరలను తయారు చేయడం విశేషం. రాష్ట్రంలో వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఈరోజు మార్కాపురం జిల్లా కంభంలో గరిష్టంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, నంద్యాల జిల్లా ఆలగడ్డలో 44.1, వైఎస్ఆర్ కడప జిల్లా కర్నూలు, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. 198 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని తెలిపారు. రాష్ట్రంలో రేపు 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 26 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోతల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్లో పురాతన తాంతానియా సిద్ధేశ్వరి కాళీబారి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ప్రధాని పిలుపు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. పెట్రోల్, డీజిల్ అంశంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు టోకెన్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ సరఫరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.